హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ బీరకాయ పొట్టు పచ్చడి అయితే చేసేద్దామా అండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బీరకాయ పొట్టే అని తీసి పడేయకండి, దాంట్లో ఫైబర్ ఉంటుందండి. అందుకని నేను ఎప్పుడూ వేస్ట్ చేయకుండా యూజ్ చేస్తాను. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు అయితే వేసుకోవాలండి. ఒక పిరికెడు అయితే పల్లీలు వేసుకున్నాను నేను. పల్లీలు వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టి అవి మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు తెచ్చినా సరే అండి, నేనైతే పచ్చడి కంపల్సరీ చేస్తానండి. అంత బాగుంటుంది. టేస్ట్ వైజ్గా కూడా పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంత బాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఒక ముద్ద ఎక్కువే తింటారు ఈ పచ్చడి చేసుకొని తింటే మాత్రం. కొంచెం జీలకర్ర వేసుకోండి, కొన్ని ధనియాలు వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇవి ఒక 10 గల పచ్చిమిర్చి అయితే తొడిమలు తీసి వేసుకోవాలండి. తొడిమలు తీసి వేసుకొని కలుపుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. బీరకాయ పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి మనం, దాన్ని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఓన్లీ పొట్టే తీసుకుంటున్నాను చూడండి. ఇంకా లేత బీరకాయల పొట్టు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్ వైజ్గా. 2 టమాటోస్ అయితే వేసుకోవాలండి. హైలో పెట్టొద్దండి, మాడిపోతుంది, అడుగు మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవన్నీ కూడా. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. మంచిగా మగ్గిపోతుంది. పొట్టు వేసాను కదండి, తొందరగా మగ్గదు కదా, సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. వేసి మంచిగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. కొంచెం మగ్గాలండి, కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇలా చూడండి, ఇలా మొత్తం అంతా దగ్గరికి అయిపోయాక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది వేగిపోయాయండి. ఇంకా మిక్సీ జార్లో తీసుకుందాము. మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం బరకగా చేసుకోండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ అలా బాగుంటుంది. అందుకని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. దాంట్లో కొన్ని వెల్లుల్లి వేసుకోండి. ఒక గడ్డ అయితే వెల్లుల్లి వేసుకుంటున్నానండి నేను. అయితే ఎక్కువగానే యూజ్ చేస్తానండి, ఎందుకంటే బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే క్లియర్ చేస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకని ఎల్లిపాయలు అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటాను. ఎల్లిగడ్డ వేసిన తర్వాత, ఒక ఎల్లిపాయ వేసుకున్నాం కదండి ఇందాక, వేసిన తర్వాత ఒక పల్స్ ఇచ్చేసి పోపు కోసం అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా దూరగా వేగే వరకు వేయించుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఒక 4-5 వెల్లిపాయలు అయితే కచ్చాపెచ్చగా దంచి వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది పోపులో వేస్తే, మధ్య మధ్యలో మనకి తగులుతూ ఉంటాయి తినేటప్పుడు, అందుకని వేస్తున్నాను. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా దూరగా అయ్యే వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలండి. మనం ముందుగానే మిక్సీ జార్లో మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, దాంట్లో ఈ పోపు అయితే వేసుకోవాలి. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పొట్టును వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పోపు అయితే సర్వింగ్ బౌల్లో తీసుకొని
ఆ పోపు అందులో వేసేయాలండి. సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా. పచ్చడైతే తయారైపోయింది. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం